Hi dear friends, this is Kiran. Welcome back to Sports Dictator ఛానల్. IPL 2024లో సెన్సేషన్ అని చెప్పొచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ చేరుకోవడం, అది కొన్ని కండిషన్స్ ద్వారా చేరుకోవాల్సి వచ్చింది. 18 రన్స్ కంటే ఎక్కువ మార్జిన్తో గెలవాలి, లేకుంటే 18.1 ఓవర్స్ కంటే ముందే చేస్ చేయాలి, సెకండ్ బ్యాటింగ్ చేస్తే అనే కండిషన్స్తో కూడా సిఎస్కేని ఓడించింది. సో మొత్తానికి చాలా గ్రేట్. స్టార్టింగ్లో చాలా మ్యాచెస్ ఓడిపోయింది, టోర్నమెంట్లో ఇక ముందుకు వెళ్ళదు అనుకున్న టైంలో ప్లే ఆఫ్ రావడం అయితే అమేజింగ్. అండ్ బ్యాటింగ్లో చాలా సూపర్ ఫామ్లో ఉంది ఆర్సీబీ అని చెప్పొచ్చు. 14 పాయింట్స్తో వాళ్ళు ప్లే ఆఫ్కి అయితే చేరుకున్నారు, బెటర్ రన్ రేట్ సిఎస్కేతో పోలిస్తే. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఆర్సీబీ బ్యాటింగ్లో డేంజరస్గా ఉంది. 4th స్పాట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ప్లే ఆఫ్లో. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి అయితే టాప్ 2 వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. రెండే టీమ్స్కి ఉంది ఛాన్స్, ఎస్ఆర్హెచ్ ఆర్ రాజస్థాన్ రాయల్స్. సో అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. ఇవాళ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకునే వారంతా వీడియోని గట్టిగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇవాళ ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్కు టాప్ 2కి వెళ్ళడానికి సూపర్ ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. టాప్ 2కి వెళ్తే ఏంటంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ప్లే ఆఫ్లో, ఇంకో మ్యాచ్ గెలిచినా కూడా ఫైనల్కు వెళ్ళొచ్చు. అండ్ టాప్ 3-4 టీం మధ్య జరిగే మ్యాచ్లో విన్నర్తోని టాప్ 1-2 టీంలో ఓడిపోయిన టీం ఆడుతుంది. సో అక్కడ గెలిస్తే ఫైనల్ వెళ్ళొచ్చు. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఇవాళ అలా జరగాలంటే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అది మనకు పంజాబ్ కింగ్స్ మీద అది గెలవాలి. అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా కేకేఆర్ మీద ఓడిపోవాలి. అండ్ ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ మీద ఓడిపోయింది అండ్ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఎస్ఆర్హెచ్ది వర్షం ద్వారా రద్దయింది, అప్పుడు ఏమవుతుంది అని మీకు డౌట్ అయితే రావచ్చు. అప్పుడు ఎస్ఆర్హెచ్కి ఒక పాయింట్ వస్తుంది, రాజస్థాన్ రాయల్స్కి ఓడిపోతుంది కాబట్టి ఒక పాయింట్ రాదు, 16 పాయింట్స్తో ఉంటాయి. అప్పుడు రన్ రేటు 0.2 రాజస్థాన్ రాయల్స్కు, 0.4 ఎస్ఆర్హెచ్కి ఉంది. సో అలా జరిగినా కూడా ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్కి నెంబర్ 2గా వెళ్తుంది. ఇది చాలా అమేజింగ్ అని చెప్పొచ్చు, సర్ప్రైజ్ ఇది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రద్దయినా కూడా, వర్షంతో రద్దయినా కూడా టాప్ 2గా ఎస్ఆర్హెచ్ అయితే ప్లే ఆఫ్లో ఉంటుంది. అది ఫస్ట్ టాప్ 2 టీమ్స్తో మ్యాచ్లో ఆడుతుంది. అండ్ టాప్ 3-4 టీంతో ఆడే ఇంకో అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ ఓడిపోయినట్లయితే. సో ఇలాంటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో గెలవడం అంత ఈజీనా ఎస్ఆర్హెచ్ అని మీరు చూస్తే, పంజాబ్ కింగ్స్ టీమ్స్లో చాలామంది విదేశీ ప్లేయర్స్ వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి లివింగ్స్టోన్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా కెప్టెన్ శామ్ కరెన్ వెళ్ళిపోయాడు, అండ్ జానీ బేర్స్టో కూడా వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా మంచి ప్లేయర్స్ అందరూ, వాళ్ళు ఫైనల్ టీంలో ఉండే ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు శిఖర్ ధవన్ లేడు, అండ్ శామ్ కరెన్ లేడు, అండ్ అదేవిధంగా వాళ్ళకి కెప్టెన్ లేడు. జితేష్ శర్మను వాళ్ళు కొత్త కెప్టెన్ జితేష్ శర్మని అయితే ప్రకటించారు. కొత్త టీం, కొత్త ప్లేయర్స్తో ఆడబోతున్నారు. సో ఇలాంటి టీం మీద అది హోమ్ గ్రౌండ్లో, హైదరాబాద్ గ్రౌండ్లో ఒకవేళ మ్యాచ్ జరిగినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ ఖచ్చితంగా ఒక భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. ఓపెనర్స్ ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో ఈ టీం మీద అయితే గెలవడం చాలా ఈజీ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ రాజస్థాన్ రాయల్స్ కనుక కేకేఆర్ మీద ఒకవేళ గెలిచినట్లయితే నైట్ జరుగుతుంది ఆ మ్యాచ్. అండ్ మనకు మధ్యాహ్నమే ఎస్ఆర్హెచ్ దాదాపు 3 గంటల ప్రాంతంలో, మీకు తెలుసు ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. దీని తర్వాత రాజస్థాన్ మ్యాచ్ ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ గెలిచినట్లయితే ఎలాంటి క్వశ్చన్ లేదు, వాళ్ళే డైరెక్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళిపోతారు, నెంబర్ 2గా ప్లే ఆఫ్కి వెళ్ళిపోతారు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిస్తే కూడా రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి మ్యాచ్లో సన్ రైజ్ హైదరాబాద్ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బ్యాటింగ్లో అయితే ముఖ్యంగా, బౌలింగ్లో అంత యావరేజ్గా ఉంది, కానీ బ్యాటింగ్లో మాత్రం సూపర్ స్ట్రాంగ్గా ఉంది. పంజాబ్ కింగ్స్ టీం చూసినట్లయితే వాళ్ళ టీంలో చాలామంది మంచి ప్లేయర్స్ లేరు. ప్రభు సిమ్రాన్ సింగ్ అండ్ బేర్స్టో వెళ్ళిపోయాడు, అదేవిధంగా రైలీ రోసా ఉన్నాడు మంచి ప్లేయర్, అండ్ శశాంక్ సింగ్, శామ్ కరెన్ కూడా లేడు ఇప్పుడు, అండ్ జితేష్ శర్మ, అశుతోష్ శర్మ అండ్ జితేష్ శర్మ. సో ఇలాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. హర్ప్రీత్ బ్రార్ అండ్ హర్షల్ పటేల్ ఒక మంచి బౌలర్, ఎల్లిస్, రాహుల్ చహార్, హర్షదీప్ సింగ్. సో మంచి ప్లేయర్సే ఉన్నారు. వీళ్ళని ఓడించడం పెద్ద సమస్య అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. వీళ్ళని ఓడించడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ సేమ్ టీంతో వెళ్ళే అవకాశాలున్నాయి. లేకపోతే విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఒక ప్లేయర్ని మార్చాలంటే మనకు ముఖ్యంగా విజయకాంత్ను మార్చేసి గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే గ్లెన్ ఫిలిప్ ఒక ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు. అండ్ అదేవిధంగా శాన్వీర్ సింగ్ ప్లేస్లో మయాంక్ మార్కండేని తీసుకుంటే ఒక బౌలర్ కూడా కవర్ అవుతాడు. ఎందుకంటే శాన్వీర్ సింగ్ని ఫైనల్ 11లో ఆడించేంత
ఉందని నేను అనుకోవట్లేదు. అతడు ఒక ఆల్రౌండర్, అతనికి బౌలింగ్ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి అతని ప్లేస్లో గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటే బాగుంటుంది. అంటే అతని ప్లేస్లో మయాంక్ మార్కండే, విజయకాంత్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్. ఈ విధంగా 4 విదేశీ ప్లేయర్స్తోని కవర్ చేయొచ్చు. సో ఇవాళ గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ అది డిపెండ్ అయి ఉంటుంది ఎలా రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చెప్పుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్లో జోస్ బట్లర్ లాంటి ప్లేయర్ లేడు. అండ్ ఈ విధంగా వాళ్ళు వరుసగా 4 ఓడిపోతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఓడిపోయినట్లయితే వరుసగా 5 ఓడిపోతారు. సో ఇలాంటి సందర్భంలో ఎలా ఆడతారో చూడాల్సి ఉంది ఫ్రెండ్స్. అండ్ వెయిట్ చేద్దాం ఏమవుతుందో మొత్తానికి. అండ్ ఒకవేళ కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్లో నెంబర్ 3 టీమ్గా వెళ్ళినట్లయితే ఆర్సీబీతో ఆడాల్సి ఉంటుంది. సో ఇది చాలా టఫ్ మ్యాచ్ కాబోతుంది. ఎందుకంటే ఆర్సీబీ పడి లేచింది, ఓడిపోయే దశ నుంచి గెలిచే దశలోకి వచ్చింది. ప్రతి ప్లేయర్ ఒక సింహంలా గర్జిస్తున్నారు, దాదాపు మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ ఎస్ఆర్హెచ్లో బౌలింగ్లో కాస్త డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఆర్సీబీని ఫేస్ చేయడం అంటే చాలా కష్టమే అవుతుంది. సో ఇవాళ మ్యాచ్లో గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే నెంబర్ 2గా వెళ్తేనే చాలా సేఫ్ అని చెప్పొచ్చు, డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళొచ్చు. ఆర్సీబీ ప్రజెంట్ ఫామ్ని చూస్తే ప్రతి బ్యాట్స్మెన్ ఆడుతున్నాడు. అలాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న టీంతోని మనకు ప్లే ఆఫ్లో ఆడితే చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంది. అండ్ ప్లే ఆఫ్లో ఉన్న టీమ్స్లో మీరు చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఉంది. వీళ్ళ దగ్గర ఒక ఫెంటాస్టిక్ బౌలింగ్ లైనప్ ఉంది, స్పిన్నర్స్. సో ఒక అద్భుతమైన స్పిన్నర్స్ ఉన్నారు, వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ ఉన్నాడు. అండ్ వీళ్ళ టీంలో కూడా ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన ఫిల్ సాల్ట్ వెళ్ళిపోయాడు. సో ఫిల్ సాల్ట్ మంచి శుభారంభం ఇచ్చేవాడు. సో మొత్తానికి టైటిల్ గెలిచే సత్తా ఉన్న టీమ్గా చూస్తే ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపించే టీం కేకేఆర్ ఒకటి కనిపిస్తుంది. అండ్ ఆర్సీబీ అయితే ఫామ్లో ఉంది, ఇప్పటివరకు వాళ్ళు టైటిల్ గెలవలేదు. అండ్ ఈ టోర్నమెంట్లో అవుట్ అయ్యారనుకున్న ఆర్సీబీ ప్లే ఆఫ్కు రావడం చాలా వండర్ అని చెప్పొచ్చు. సో ఈసారి వాళ్ళు డేంజరస్గా కనిపిస్తున్నారు. బౌలింగ్లో కూడా సెట్ అయింది ఆర్సీబీ. అండ్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ అయితే అంత టచ్లో కనిపించట్లేదు. అండ్ ఎస్ఆర్హెచ్ అయితే ఫెంటాస్టిక్ ఫామ్లో ఉంది బ్యాటింగ్ లైనప్లో. సో ఇలాంటి బ్యాటింగ్ లైనప్తోని కప్పు గెలవడం, దాదాపు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనపే ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లో కూడా చాలా ఫెంటాస్టిక్గా కోల్కతా నైట్ రైడర్స్ అయితే ప్రజెంట్గా ఆడుతున్నారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ టీంలో జోస్ బట్లర్ వెళ్ళిపోయాడు. అండ్ మిగతా ప్లేయర్స్ కూడా పెద్ద ఫామ్లో అయితే కనిపించట్లేదు. సో మొత్తానికి టైటిల్ ఫేవరెట్ టీమ్గా అయితే ప్రజెంట్గా ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ, కేకేఆర్ ప్రజెంట్గా అయితే కనిపిస్తున్నాయి. సో ఎస్ఆర్హెచ్ టీంలో అందరినీ ట్రై చేస్తున్నారు. కానీ ఒక స్పిన్నర్ జాతవేద్ ఉన్నాడు, అతడు ఒక మంచి మిస్టరీ స్పిన్నర్. లోకల్ టోర్నమెంట్లో కూడా చాలా సూపర్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంతమంది స్పిన్ కోచ్లు ఉన్న ఎస్ఆర్హెచ్ టీంలో అతడికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇస్తే అదే మయాంక్ మార్కండేకి ఛాన్స్ ఇస్తున్నారు. లేకపోతే విదేశీ ప్లేయర్ కేటగిరీలో గ్లెన్ ఫిలిప్ లాంటి ప్లేయర్ని కూర్చుండబెట్టి విజయకాంత్ని ఆడిస్తున్నారు. సో మొత్తానికి నేను అనుకోవడం అయితే ఒక జాతవేద్ని తీసుకొని శాన్వీర్ సింగ్ ప్లేస్లో, విజయకాంత్ ప్లేస్లో మనకు గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటే బాగుంటుంది. జాదవేద్ కూడా ఒక మిస్టరీ స్పిన్నర్, ఒక లెగ్ స్పిన్నర్. సో అతడికి కూడా ఇంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్ ఎలాగో ప్లే ఆఫ్ వెళ్ళిపోయారు కాబట్టి అంత టెన్షన్, అంత వాళ్ళకు ప్రెషర్ కూడా ఉండదు. కాబట్టి జాదవేద్కి ఒక ఛాన్స్ ఇచ్చినా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్.